హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజైతే పిల్లలకు స్నాక్స్ అయితే పుడింగ్ చేస్తున్నా కొబ్బరి పాలతోన. కొబ్బరి తినరని ఇలా ట్రై చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం. పచ్చి కొబ్బరి ఉంటుందిగా, అది కొబ్బరిని అయితే చిన్న కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసుకుంటా అయితే కొన్ని కొబ్బరి పాలు అయితే ఇట్లా మిక్సీ పట్టేసిన అనమాట. కొబ్బరి పాల కోసం అని గట్టిగా పెడితే మనకు పౌడర్ లాగా అవుతుంది కనుక కొంచెం వాటర్ వేసుకుంటూ కొన్ని మనం ఇలా చూడండి, ఇలా ఇలా వేసుకొని పాలైతే తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ పిసురు మొత్తం కొంచెం మొత్తం పాలని తీసేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మిక్సీ పట్టాలి. కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ పాలు తీసుకోవాలి. దాన్ని అన్నీ తీసిన తర్వాత అయితే ఆ పిసురుని అయితే మనం ఎండబెట్టుకొని కూరల కన్నా దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కూరలకు యూజ్ చేసుకుందామని ఆ పక్కకైతే పెట్టుకున్నా. ఇప్పుడు మొత్తం పాలు మొత్తం ఒట్టి అంటే కొబ్బరి అనేది వాటర్ లేకుండా మొత్తం తీసుకోవాలన్నమాట పాలు. దాంట్లో మనము చూడండి, నేను తీసుకున్నట్టు తీసుకోవాలి. పాలు మొత్తం తీసుకున్న తర్వాత అయితే ఇన్ని పాలు వెళ్ళినవి నాకు. ఇంకా ఈ పాలను ఏం చేస్తా అంటే స్టవ్ పైన ఫాస్ట్గా పెట్టి ఒక బోగన పైన బాయిల్ కానీకి పెడతా. కొంచెం గ్యాస్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. స్లోలో పెడితే మళ్ళీ గడ్డగట్టినట్టు అవుతుందని కొంచెం ఫాస్ట్లో పెట్టిన. ఇక్కడైతే మనకు షుగర్ కూడా వేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గంత షుగర్ వేసుకోవాలి పాలులోనే బాయిల్ అయ్యేటప్పుడు. ఇక్కడ పాలు బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడైతే షుగర్ వేసుకున్నాను. నేను 1 కప్ వేసుకున్నా. ఇక్కడ దానికి కొంచెం పుడింగ్ కావాలంటే మనకు కంపల్సరీ కార్న్ఫ్లవర్ కావాలి కదా. ఇక్కడ నేను 3 స్పూన్ల కార్న్ఫ్లవర్ అయితే తీసుకున్నా. దాంట్లో కొన్ని వాటర్ కలుపుకొని చక్కెర వేసిన తర్వాత కొంచెం కరిగిన తర్వాత ఈ కార్న్ఫ్లవర్ అనేది దాంట్లో కలిపి పాలలో వేసుకోవాలి. కొంచెం గట్టిపడుతుంటుంది, మనం కలుపుతూ ఉండాలి, లేకుంటే అది ఉండలు కట్టుకుంటూ అడుగు పట్టేస్తుంది అనమాట. మనం ఇప్పుడు చూడండి, నేను ఎట్లా కలుపుతున్నా అట్లా కలిపి దాంట్లో వేసేటప్పుడు కూడా మనం పాలను కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది, లేకుంటే కింద అడుగు పడుతుంది. ఎంత మందం గిన్నె పెట్టినా కూడా కార్న్ఫ్లవర్ వేస్తే కింద అడుగు పడుతుంది అనమాట. చూడండి, ఇట్లా కలుపుతూ ఉండాలా. కొంచెం గట్టిపడ్డాక మనం గ్యాస్ స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని కొంచెంసేపు ఇట్లనే కలుపుకోవాలి, లేకుంటే ఇంకా మళ్ళీ ఆపినా కూడా గడ్డలు కట్టినట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, చల్లారిపోయింది కదా. నేనైతే ఒక కాచు బాల్ ఉంటుంది కదా, దాంట్లో అయితే తీసుకున్నా. చూడండి, ఇప్పుడైతే కొంచెం నెయ్యి తీసుకొని జీడిపప్పు బాదం అయితే ఫ్రై చేసుకొని అందులో వేసుకున్నాక కొంచెంసేపు అయినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం దాన్ని. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇట్లా చల్లగా అయినాక ఇట్లా జెల్లీలాగా అవుతుంది. పుడింగ్ అయితే ఇట్లా బాగా అయింది, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఒకసారి అయితే ట్రై చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.